ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము తైత్రీయోపనిషత్తు. ఇందులో మనం 3వ అనువాకాన్ని చెప్పుకుంటున్నాము. అగ్నిపూర్వరూపం. అంతకుముందు మనము లోకాన్ని కోసం చెప్పుకున్నామన్నమాట. అదైన తర్వాత అథాది లోకం అని పృథివీ పూర్వరూపం, ద్యౌరుత్తర రూపం, ఆకాశ సంధి అని ఈ ప్రకారంగా వస్తూ ఉన్నది. అయితే అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం అన్నటువంటిది ఒక 5. ఇందులో రెండవది అథాదిజ్యోతిషం, అగ్నిపూర్వరూపం, ఆదిత్య ఉత్తర రూపం, ఆపస్సంధి, వైద్యుత సంధానం ఇత్యది జ్యోతిషం. అథాది విద్యం, ఆచార్య పూర్వరూపం, అంతేవాస్యుత్తర రూపం, విద్యాసంధి, ప్రవచనగం సంధానం ఇత్యది విద్యం. అథాది ప్రజం, మాతా పూర్వరూపం, పితోత్తర రూపం, ప్రజాసంధి, ప్రజననగం సంధానం ఇత్యది ప్రజం అని ఈ ప్రకారముగా ఇందులో. ఇక ముందు లోక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక జ్యోతిషం అన్నప్పుడు చెప్తున్నారు, ఇది జ్యోతిని గూర్చిన ఉపాసన అన్నమాట. ఇక కాంతిని గూర్చిన ఉపాసన ఇప్పుడు చెప్తున్నారు. జ్యోతి కానీ కాంతి కానీ ఒక్కటే అన్నమాట. ఆ ఉపాసన ఎట్లా? అగ్ని మొదటి అక్షరం అన్నమాట దీని ఉపాసన ప్రకారములో. ఇక సూర్యుడు 2వ అక్షరం అన్నమాట. ఇక వీటి సంధి ఏమిటి? నీరు అన్నమాట. మెరుపు సంధానం ఇది జ్యోతిషోపాసనం ఇత్యది జ్యోతిషోపాసనం. మనము ఆ అగ్నిని ఈ జ్యోతిషోపాసనలో మొదటి అక్షరంగా భావించుకోవాలి. ఆ సూర్యుని 2వ అక్షరంగా భావించుకోవాలి. ఇక ఈ సంధి ఎప్పుడైతే ఈ అగ్ని, ఈ తేజస్సు అయినటువంటి సూర్యుడి వీటి సంధి నీరు, ఆ యొక్క జలాన్ని భావించుకోవాలి. ఈ రెండిటికి కూడా సంధానం చేసినటువంటిది మెరుపు అని భావించుకోవాలి. అది చెప్తున్నారు. అథ ఇక అధివిద్యం, విద్యని కూర్చుని ఉపాసన చెప్తున్నారు ఇక్కడ. మరి విద్య ఉపాసనలో ఏం మనం చూడాలి అంటే ఆచార్య, ఆచార్యుడు అన్నమాట. ఆచార్యుడు అంటే అర్థం ఏమిటి? చక్కగా శాస్త్రములను అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసినటువంటి ఏ విషయమైతే ఉందో ఆ విషయాన్ని తాను అనుష్ఠించి ఆ అనుష్ఠించినటువంటి విషయాన్ని అనుభవాన్ని పొంది ఆ అనుభవం పొందిన విషయాన్ని ఇతరులకు చెప్పిన వాడే ఆచార్యుడు. కాబట్టి ఆచారహీన నపునంతి వేదాహ అని చెప్పేసినారు. వేదాలు కూడా ఈ ఆచరణ లేని వాడిని పునీతం చేయలేవట. అందుచేత ఆచరణ అనేది అత్యావశ్యకమన్నమాట. అందుకని అటువంటి ఎవరికైతే ఆచరణ ఉందో వాళ్ళంతా ఆచార్యులు అన్నమాట. అటువంటి ఆచార్యుడు పూర్వరూపం మొదటి అక్షరం అన్నమాట. దేనికి? విద్య ఉపాసన చేయడానికి అన్నమాట. మరి అంతేవాసి, అంతేవాసి అంటే ఎవరు? శిష్యుడు, విద్యార్థి అంటారు. విద్యార్థి అంటే కేవలము విద్య అంటే జ్ఞానము, జ్ఞానం యొక్క అర్థి ప్రయోజనముగా కలిగిన వాడు శిష్యుడు. కాబట్టి మరి శిష్యుడు ఈ ప్రకారం ఎలా ఉండాలి మరి అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సేవాది కార్యక్రమములు గురువు గారికి ఏముండాలో అవి ముందుగా గ్రహించి ఆ పనులు చేయవాడు ఉత్తముడు. ఇక గురువుగారు చెప్పిన తర్వాత చేసేవాడు మధ్యముడు. ఇక గురువుగారు చెప్పినా సరే నేనే చేయాలి, ఇంక పక్క శిష్యులు లేరా అన్నటువంటి పని కూడా చేయనివాడు అధముడనమాట. అందుకని ఇక్కడ ఎలా ఉండాలి మరి విద్యార్థి? గురువు గారికి ఎప్పటికీ ఏ సమయంలో ఏది కావాలో దాన్ని చక్కగా గ్రహించి అందించేవాడు. సరే, దీని తరువాత ఇతను సంపాదించవలసింది ఏమిటి అంటే విద్యను సంపాదించాలి.
గురుకులంలో ధనధాన్యాలు కాదు, విద్య. ఈ విద్య ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఇది మనకి తరగదనమాట. ధనం అనేది చేతిలో పట్టుకుంటే ఎవడైనా పట్టుకుపోతాడేమోని భయం, మనం ఎక్కడో మర్చిపోతామనే భయం, ఆ ధనాన్ని ఇతరులకు దానం చేస్తే అది తరిగిపోతుందనే భయం. విద్య అలాంటిది కాదు. ఆ విద్య ఎప్పుడూ కూడా ఇతరులు పట్టుకుపోవలసిందే కానీ, తన దగ్గర దొంగతనం చేయవలసిందే కానీ, తను విద్యాదానం చేస్తే తరిగిపోతుందనేది లేదు, పెరుగుతుందన్నమాట. అందుకనే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. అందుకు చదువు కాలములో శిష్యుడు చక్కగా సంపాదించుకోవాలందనే విద్యార్థి అంటారు. అంతేవాసి ఇతడెవడు? ఉత్తర రూపం. ఈ ఉపాసనకి రెండవ అక్షరంగా గ్రహించుకోవాలి. విద్యా సంధిహి, దానికి ఏమిటి? జ్ఞానమే కలయిక. ఇంకేం కలయిక మరి? గురువు చెబుతూ ఉన్నాడు, శిష్యుడు వింటూ ఉన్నాడు. ఈ ఇద్దరి కలయిక ఏమిటి మరి? గురువు చెప్పినది శిష్యుడికి అర్థమైతే ఏమంటాడు? అంటాడు. దానిలో ఇంకా అది అర్థం చేసుకునే సందేహం ఉంటే తిరిగి అడుగుతాడు. మళ్ళీ గురువుగారు చెప్తారు. ఇదే అన్నమాట విద్యా సంధిహి ప్రవచనగం సంధానం. మరి వీరికి సంధానం ఏమిటి? బోధ. బుధ అవగమని తెలుసుకునుట. కాబట్టి ఆ బోధే సంధానం. ఇత్యది విద్యం, ఇది విద్యోపాసన. అథ తరువాత అధిప్రజం. ప్రజం అంటే సంతానోపాసన అన్నమాట. మరి ఈ ఉపాసన ఎలాంటిది? మాత పూర్వరూపం, తల్లి దీనికి ఏమిటి? పూర్వరూపం అన్నమాట. పిత ఉత్తర రూపం. పిత అంటే తండ్రి, తండ్రి రెండవ రూపం, తల్లి మొదటి రూపం అన్నమాట. దేనికి? ఈ సంతాన ఉపాసనకి. ప్రజాహ సంధి. మరి ఇంకేమిటి? వీరికి సంధి అంటే ఏమిటి? కలయిక. ఏమిటి? ప్రజాహ, బిడ్డలు. ప్రజననగం అనేటటువంటిది సంధానం, అంటే సృష్టి క్రియే సంధానం అన్నమాట. ఇత్యాది ప్రజం, ఇది సంతానోపాసన. అందుచేత సంతాన ఉపాసన అప్పుడు కూడా అందుకే చెప్పారు, అప్పుడు ఏ మంచి భావాలతో నిండి ఉంటారో ఆ భావపూరితమైనటువంటి వారి సంతానము కూడా ఉంటుందట. అందుచేత ఈ ప్రకారముగా ఈ ఉపాసనా క్రమాన్ని చెప్పుకొచ్చారు. ఇక చెప్తున్నారు అధ్యాత్మం. అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి? శరీరమునకు సంబంధించినటువంటి ఉపాసన, ఇది అన్నమాట. ఇప్పుడు ఉపాసన మన శరీరానికి సంబంధించిన ఉపాసన. అధరాహను పూర్వరూపం అన్నారు. అధరం అంటే ఏమిటి? పెదవులు అన్నమాట. కాబట్టి మనం చెప్పుకుంటాం కదా, మన ఉదాహరణ అధరం మధురం అంటాం. అధరం అంటే ఏమిటి? పెదవి. అందులో కూడా ఇక్కడ అధర హనుహు పూర్వరూపం అంటే మనకి రెండు ఉంటాయి, పై పెదవి ఉంటుంది, క్రింద పెదవి ఉంటుంది. ఇక్కడ అధరా అన్నప్పుడు ఈ కిందటి దౌడనమాట పెదవి. అలాగని ఇది పూర్వరూపం, మొదటి అక్షరం. ఉత్తరాహనుహు అనేది పై దౌడు, ఇది పై పెదవి. ఇది ఉత్తర రూపం, రెండవ అక్షరం. మరి ఇది ఏమిటి? సంధి ఏమిటి? వాక్ అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు మనకేమొస్తుంది? వాక్ అన్నమాట. దీన్ని వాక్ అంటారు. మరి ఇక్కడ సంధానం ఏమిటంటే జిహ్వ, అది నాలుక. నాలుక లేకపోతే ఎవరు ఏ మాటలు కూడా ఆడలేరన్నమాట. ఆ నాలుక లేని వాడికి మాటలు రావు. ఎందుకంటే అది చక్కగా అనుసంధానం చేస్తూ ఉందన్నమాట. ఏ అక్షరాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ఉచ్చారణ ఉండాలని అనుసంధానం చేస్తుంది. ఇత్యధ్యాత్మం, ఇదేమిటిది? శరీర ఉపాసన అన్నమాట. ఈ ప్రకారముగా ఇమాహాం, ఇవి మహాసగుం హితాహ. ఇప్పుడు చెప్పినటువంటి ఏమన్నారు? మహాసంహితలు అని. ఇటుల వ్యాఖ్యాత వివరింపడినటువంటి ఏతాహ ఈ మహాసగుహితాహ, మహాసంహితముల ఇదింటిని యహ ఎవడైతే వేద తెలుసుకొనుచున్నాడో. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సంహితుల్ని చక్కగా ఎవడైతే ఈ విషయాల్ని అర్థం చేసుకుంటున్నాడో అటువంటిది యహ ఎవడు వేద తెలుసుకొని ఉపాసించను ప్రజయా, అటువంటి వానికి కలిగే ఫలితాలను చెబుతూ ఉన్నాడు. మనకి ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తాం. అలాగనే ఇంతవరకు చదివాము, ఈ ఉపాసన చేశాము, దీనికి ఏమైనా ఫలితం ఉందా అంటే వేదం చెప్తుంది, ఉపనిషత్తు ప్రజయా, అతడికి చక్కగా
సంతానము వారింటిలో లేకపోవడం అంటూ ఉండదు. అదే అన్నమాట. వారికి ఎప్పుడూ సంతానం కలుగుతుందన్నమాట. పశుభిహి, ఎప్పుడూ పశువులతో వెలసిల్లుతారు. పశువులు అంటే ఆ సంపద ఉండాలి ఎప్పుడూ కూడా. పశు సంపద ఇంటికి లక్ష్మీ అలంకారం అన్నమాట. చూడండి, ఆ పశువుల్లో వచ్చినటువంటి ప్రతి అంశము కూడా పవిత్రమన్నమాట. ఆ పశువుల్లో వచ్చిన పేడ ఉంది కదా, ఆ పేడను మనం చక్కగా అలికామంటే అది ఒక సుగంధాన్ని ఇచ్చి మన శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. అక్కడ ఎటువంటి చీమలు అటువంటి దోమల్ని రాకుండా కూడా చేస్తుంది అన్నమాట. అదొక ఇది ఉంది అందులో. అలాగనే దాని మూత్రము కూడా పరమ పవిత్రమైనటువంటిది, అనేకమైనటువంటి ఆరోగ్యాలను కూడా కాపాడుతుంది అన్నమాట. అంటే అనారోగ్యాలను పోగొడుతుంది. అది పరమ పవిత్రమన్నమాట అటువంటిది. ఇంకా ఆ పశువుల నుంచి వచ్చిన పాలు కూడా చూడండి ఎంత పవిత్రమైనటువంటివో. అవి తినేది గడ్డే కానీ ఇచ్చినటువంటి చక్కనైనటువంటి పాలు ఇస్తున్నాయి. అది దేహానికి కానీ మేధాకి కానీ అభివృద్ధి పరుస్తుంది. ఇంకా ఆ పాల నుంచి మనము పెరుగును తీస్తున్నాం, అది కూడా మనం ఆహారంతో సేవిస్తున్నాం, శరీరంలో సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నాం. ఇక ఆ పెరుగు నుండి మనము వెన్నను తీస్తూ ఉన్నామన్నమాట. ఆ వెన్నను మరగబెట్టి నెయ్యిని చేస్తూ ఉన్నాం. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య అని మనం చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అంటే ఏమిటి? గోవులు బ్రాహ్మణులు సుఖముగా ఉంటే లోకమంతా సుఖముగా ఉంటుందని. ఇదెందుకు మరి పక్షపాతం అంటే కాదు. గోవుల నుండి క్షీరం ద్వారా ఘృతాన్ని తీసి అది ఆ నెయ్యిని బ్రాహ్మణులు వేదము ద్వారా ఎప్పుడైతే మనకు హోమాలు చేస్తూ ఉన్నారో దీనివలన ఆకాశం మీదకి ఇది ఇంద్రాదులు గ్రహించి చక్కగా వర్షాలను మనకిస్తున్నారు. అందుకోసం గోవు అనేది అది మనము ప్రేమించాలన్నమాట. ఎప్పుడూ కూడా గోహింసను చెయ్యకూడదన్నమాట. అది వేద